640 కోట్లు తీసుకెళ్లి రాజమహల్ పేరుతో అట్లా 5 మరి అక్కడ సంవత్సరాలు ఆయన టైం పాస్ చేసే ఇప్పుడు కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఆగుదామని అంటున్నారు. ఆగడం కాదు ఆయన. మీరు మధుసూదన్, నువ్వు ఆ మూడు సింహాలు చూసి అవి ఎవరికి ప్రజలకు అండగా ఉండాలంటే ఇంతకుముందు తెలియదా? ఆ, ఎగిరెగిరి ఆ ఇళ్ల మీద దూకినప్పుడు, లేకపోతే ముసలామని వృద్ధురాన్ని కూడా చూసుకోకుండా కేసు పెట్టినప్పుడు, అదే జర్నలిస్టుల మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు తెలియదా ఈ ఆ సింహాలకి? అంటే నీ దగ్గరికి వచ్చేసరికల్లా రాజ్యాంగం గుర్తు రావాలి, నీ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు నిబంధనలు పాటించాలి. ఆయన హయాంలో మాత్రం పోలీసుల్ని బౌన్సర్లుగా వాడతాడు, ప్రైవేట్ సైన్యంలో వాడతాడు. బీహార్ సైన్యం కంటే దారుడుగా వాడాడు. మేము కూడా చెప్తున్నాం, నాకు వ్యక్తిగతంగా అభ్యంతరం ఉంది. ఇంకా డీజీపీ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎందుకు అరెస్ట్ చేసి విచారణ చేయడం లేదు? ఆయన హయాంలో అంతే అనేక దుర్మార్గాలు జరిగింది. కిరణ్ ని కొట్టి చంపేసింది కావచ్చు, డాక్టర్ సుధాకర్ బట్టలిపి కొట్టింది కావచ్చు, అనేక దుర్మార్గాలకి ఆయన ప్రత్యక్ష సాక్షి కదా. మరి అటువంటి సాక్షి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారించాలి. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు అని హెడ్డింగ్ పెట్టి ఖచ్చితంగా విచారించాల. అదేవిధంగా వాళ్ళ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని దాడులు చేశాడు కదా సునీల్ కుమార్. ఈ రోజు ఆయన్ని చర్యలు తీసుకోకపోతే కూడా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, మాకు కూడా ఉమ్మడి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలా. ఏదైతే బూతులు మాట్లాడో కొడాలి లాంటి వాళ్ళని బట్టలిప్పి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఉత్తరీచాలు మర్చిపోయి ఒక మహిళని గారు చూడకుండా మరి ఆమె భువనేశ్వరి గారి మీద మాట్లాడిన వంశీ లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వేటాడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్ర లాంటి దుర్మార్గుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ని ఆయన్ని ఖచ్చితంగా 4 కమ్ములు వెనక్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమరావతిని శ్మశానంగా పోల్చిన బొత్స సత్యనారాయణ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కోరుకుంటున్నారు. అభివృద్ధి ఎలా కోరుకుంటున్నారో జగన్మోహన్ గారి హయాంలో చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టాలి. నేను మంచిగా ఉంటానంటే కుదరదు. అది మంచితనం చేతకంతనం కింద రాబోయే రోజుల్లో నేను తప్పు చేస్తే అరెస్ట్ చేసేవాళ్ళు కదా అంటారు రేపు పొద్దున. ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి మీరు చెప్పిన వారందరి మీద, అంతే కదా. ఇప్పుడు వీళ్ళన్నిటికీ అర్హులే కదా. ఆయన 640 కోట్లు రాజమౌళి కట్టడానికి కారణమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడున్నాడు? మరి ఆయన సంబంధించి చర్యలు చేస్తా ఎట్టిస్తాడు ఆయన జీవో? ఎలా ఇస్తాడండి? ప్రజల సొమ్ముని ప్రజలు తెలియకుండా, కేబినెట్ తెలియకుండా, కేబినెట్ ఆమోదం తెలియకుండా, అసెంబ్లీ తెలియకుండా ఎట్ట చేస్తాడు ఆయన? కొన్ని తెలిసిన విషయం ప్రజలకు ఏమైనా వచ్చిందా? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందా? కాబట్టి ఈ రోజు ఏదైతే జవహర్ రెడ్డినో డీజీపీనో ఇట్లాంటి అధికారులు రాబోయే రోజుల్లో మేము నిబంధనల విరుద్ధంగా పోమని మేము కూడా చెప్పాం. ఇప్పుడున్న ఐఏఎస్లకు ఐపీఎస్లు కూడా చెప్పాం. మీరు నిబంధనలు పాటిస్తేనే పోలీసుల డ్యూటీ ఏంటి? శాంతి భద్రత పరిరక్షణ. తప్పు చేసినప్పుడు శిక్షించండి. ఆ తప్పు చేసినప్పుడు బీజేపీని శిక్షించండి, టీడీపీని శిక్షించండి. మీ డ్యూటీ అదే కదా. మీకు అన్నం పెట్టేది ఎవరు? మీకు అన్నం పెట్టేది మీ భార్య బిడ్డలకి మరి ఒక రక్షణ ఇచ్చేది, మీ పిల్లలు చదువు ఇచ్చేది ప్రజలు కదా. ఆ ప్రజలు కదా జవాబుదారీగా ఉండాలి. ఉండే క్రమంలో ప్రభుత్వం హంతకులు కాపాడమని చెప్తుందా? దొంగలు కాపాడమని చెప్తుందా? దోపిడీదారులు కాపాడమని మీరు వినకండి. మేము చెప్పినా వినకండి. మీరు చేయాల్సింది ఏంటి? కోతవేడి దూరంలో ఏదైతే సచివాలయం కోతవేడి దూరంలో అత్యాచారం గురైన మహిళ గురించి మీరు తవ్వండి. అదేవిధంగా రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ బయట పడేసిన మరి ఆ అత్యాచారం చేసిన మహిళని ఆమె సంబంధం ఆ సంఘటనలు దుర్మార్గులు ఎవరు బయటికి తేల్చండి. ద్వారకా తిరుమలరావు గారు మంచి ఆయన తేల్చాలని కోరుకుంటున్నాం. అక్కడ చాలా అంశాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో జరిగిన డిస్కస్ చేసుకుంటూ పోతే. సరే, మదనపల్లిలో నిన్నగాక మనం జరిగిన ఈ దహనకాండ వరకు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం డీజీపీ గారి మీద. డీజీపీ గారు నేను ఉత్తముణ్ణి అనుకుంటే కుదరదు. ఆ ఉత్తమ సత్వం ఏంటంటే ప్రజలకు సంబంధించిన జవాబుదారీగా ఉన్నప్పుడే ఉత్తమ అధికారం అవుతారు, ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు, ఉత్తమ కేంద్ర ప్రభుత్వం కూడా అవుతుంది. కేంద్ర ప్రభుత్వంగా నేను అంతకుముందు కూడా చెప్పాను, సిబిఐని కూడా వ్యతిరేకించా. ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ పోలీసులు అడిగింది, ఇప్పుడు అరెస్ట్ చేయండి, ఏ పోలీసులు ఆయన సపోర్ట్ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇష్యూ కావచ్చు, అదే వైఎస్ వివేకానంద ఇష్యూ కావచ్చు, ఇవన్నిటిని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సెటిల్ అనే దానికి ఈ మనకున్న టైము ఖచ్చితంగా సరిపోతుంది. అప్పుడిప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి సెటిల్మెంట్ కాదు, ఇప్పుడే సెటిల్ చేయాలా. మాకు ఇప్పుడే కావాలని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనం అసెంబ్లీలో ఎంత మంచిగా సమయంగా చెప్పినా వాళ్ళు వినరు. కామన్ మ్యాన్ కి ఈ రోజు కావాల్సింది ఖచ్చితంగా మీరు చట్టబద్ధంగా అరెస్టులు చేయాలని కోరతారు, చట్టబద్ధ శిక్షించాలని కోరతారు. అదే ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రఫీ గారు, ఇప్పుడు అపాయింట్మెంట్ల కోసం తెగ